ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడియో వెరిఫై చూపించాం. వీడియో ఒరిజినల్ అని చెప్పారక్క. నిరభ్యంతరంగా మనం మన ఛానల్లో టెలికాస్ట్ చేయొచ్చు. ఎస్, ఆ మినిస్టర్ అరాచకాలు అడ్డుకోడ కట్టేవాళ్ళు లేరని, ఆపేవాళ్ళు లేరని ఇన్ని రోజులు చెలరేగిపోయాడు. ఇవాళతో ఆ మినిస్టర్ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, అర్జెంట్గా రమ్మని చెప్పారు. ఎస్, 1 minute. మీకు ఒక ఎక్స్క్లూజివ్ వైరల్ వీడియో ఇస్తున్నాను. మీరు దీన్ని స్టూడియోకి తీసుకెళ్ళి మన ఛానల్లో ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా ఆపి ముందు దీన్ని టెలికాస్ట్ చేయండి. ఓకే మ్యామ్. ఎవరి వీడియో మ్యామ్? మినిస్టర్ హరినాథ్. వాట్? మినిస్టర్ గారి వీడియోనా? అవును, ఎక్స్క్లూజివ్ వీడియో మనకే దొరికింది. వేరే ఛానల్స్లో వచ్చేలోపు మన ఛానల్లో వైరల్ అయిపోవాలి. సరే మ్యామ్, నేను చూసుకుంటా. మినిస్టర్ ఈసారి తప్పించుకోలేడు. ఒక నిమిషం. ఏమైందమ్మా? ఎందుకు ఆగమన్నావు? ఎందుకని ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు మావయ్య. నేను వీడియో టెలికాస్ట్ చేద్దామన్నప్పుడేమో పేరు ప్రతిష్టలు పోతాయని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పగానే వేయమంటున్నారు. ఏంటి మావయ్య ఈ అన్యాయం? నిషిక, నువ్వు ఆశతో టెలికాస్ట్ చేద్దామని చెప్పావు, కానీ జగదాత్రి ఆలోచించి ఆధారాలు కనుక్కొని అసలైన వీడియో అని నిర్ధారించుకున్నాక టెలికాస్ట్ చేద్దామని చెప్పింది. అంటే నా మాట కన్నా దాని మాటకి మీరు విలువిస్తున్నారు కదా? అవునక్క, నిషి చెప్పినప్పుడు వద్దని ఇప్పుడు జగదాత్రి ఒక్క మాట చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా నువ్వు వీడియోని టెలికాస్ట్ చేయమని చెప్పాడు నాకేం నచ్చలేదు. యువరాజ్, నిషికకి నచ్చజెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? అప్పుడు వద్దన్నా, ఇప్పుడు ఒప్పుకున్నా. ఏం చేసినా నేను ఆలోచించకుండా చేస్తానా? నేను చెప్తుంది కూడా అదే వదినా. నువ్వు పక్షపాతంగా ఆలోచిస్తున్నావు అని. అయినా ఇప్పుడు ఈ వీడియో టెలికాస్ట్ చేయటం వల్ల ఛానల్ పేరు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం మాట్లాడుతున్నావమ్మా? రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇది కౌశికి కష్టంతో సక్సెస్ చూసిన కంపెనీ. ఏం చేయాలో ఏం చేయకూడదో తనకు తెలియదు అంటున్నావా? నిషిక బాధ కూడా అదే కదా బా. అంత కష్టపడి ఇంత ఎత్తులో కూర్చున్నాము, ఒక చిన్న తప్పు వల్ల పాతాళంలోకి పడిపోకూడదు అనే కదా నిషిక బాధ కూడా. అది కాదే. ఒక్క నిమిషం బాబాయ్. ఈ వీడియో టెలికాస్ట్ అవ్వడం వల్ల ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. సంతోషమే కదా? అలా అని అగ్రిమెంట్ మీద సైన్ చేయండి వదినా. రేపేమైనా జరిగినప్పుడు మీరు మాట మార్చేస్తే? నిషిక 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 ఎవరు మాట మారుస్తారంటున్నావు? ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా కూడా సంతోషంగా ఇచ్చేస్తుంది వదినా. అయినా ఇది తన కంపెనీ. గట్టిగా మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు తనకి. అంటే ఏంటి? కుటుంబ సభ్యులుగా మేము అడగకూడదా? భయపడకూడదా? నీ భయం పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు నిషిక. నేను అందరికీ మాటిస్తున్నాను, నా వల్ల కంపెనీకి కానీ మీకు కానీ ఏ హాని రాదు, రానివ్వను. మీరు వెళ్ళి నేను చెప్పినట్టు వీడియో టెలికాస్ట్ చేయండి. సరే మ్యామ్. భూషణ్ సార్, ఇప్పుడు ఏ ప్రోగ్రాం జరుగుతున్నా వెంటనే దాన్ని స్టాప్ చేసి వెలుగులోకి వచ్చిన మంత్రి భాగోతం ప్రజల ముందుకి సాక్ష్యాలతో తీసుకొస్తున్న జీ ఛానల్ ఎవరి గురించో తెలుసుకుందాం బ్రేక్ తర్వాత అని స్క్రోలింగ్స్ వేసేయండి. మన సోషల్ మీడియా హ్యాండిల్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ కొన్ని గంటల వరకు ఈ వీడియో తప్ప ఇంకేది ప్లే అవ్వకూడదు. తీసుకో. సార్, ఈ వీడియోని లీగల్ టీం వెరిఫై చేయకుండా ఎలా వేస్తాం సార్?
ఇది కౌశిక్ మేడం దగ్గర నుంచి వచ్చిన వీడియో. ఇది మేడం చూసుకుంటారు, నువ్వు టెలికాస్ట్కి రెడీ చేయి. దీన్ని వెంటనే కాపీ చేసి ఫీడ్లో అప్లోడ్ చేయి. హరి అప్. ఓకే సార్. భూషణ్, ఈరోజు మనకు డబుల్ ధమాకా అన్నమాట. త్వరగా అప్లోడ్ చేయి. హలో, మీనన్ సార్తో మాట్లాడాలి. 1 సెకండ్. బాయ్. విజయ్. హలో. బాయ్. మీరు చెప్పినట్టు ఎవరికీ అనుమానం రాకుండా హార్డ్ డిస్క్ మార్చేశాను. ఇంకో 10 నిమిషాల్లో మీరు అనుకున్నట్టే ఛానల్లో ఫేక్ వీడియో ప్లే అవుతుంది. గుడ్ జాబ్ విజయ్. నీకు చెప్పిన డబ్బులు నీ అకౌంట్లో పడతాయి. థ్యాంక్ యూ సార్. కౌశిక్ ఈ విషయాన్ని అంత ఈజీగా వదులుతాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయిస్తుంది. నువ్వు దొరకకూడదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. అలాగే బాయ్. ఇది అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా, అన్యాయాలకు అండగా నిలిచిన ఒక మినిస్టర్ కదా. ఈ పాటికే ఆ మినిస్టర్ ఎవరో, ఈ కథ ఎవరిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. మినిస్టర్ హరినాథ్. అవినీతి గురించి ప్రస్తావన వస్తే మొదట వినబడే పేరు. ఇప్పుడే వెలుగులోకి వచ్చిన మినిస్టర్ హరినాథ్ అసలు రూపం అదేంటో చూద్దాం. కంగ్రాచులేషన్స్ వదినా. ఈ ఒక్క న్యూస్ తో మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సూపర్ అమ్మా కౌశికి. నీ తెగింపు, నీ ధైర్యం, నిజం చెప్పాలన్న నీ తపన ఇవాళ నిన్ను, మన కంపెనీని ఈ పొజిషన్లో నిలబెట్టే. ఇవాళ మీరు చేసిన ఈ పనికి పబ్లిక్, ప్రెస్ నిన్ను ఎలా మెచ్చుకుంటుందో అని చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కరెక్ట్ టైంకి కరెక్ట్ కంటెంట్ దొరకడం ఒకెత్తైతే మేము దాన్ని లీగల్గా వెరిఫై చేయడానికి మినిమం 2 days పట్టేది. కానీ జగదాత్రి గంటలో అది ఒరిజినల్ వీడియో అని చెప్పడం వల్ల మనం ఇవాళ అందరికంటే ముందు న్యూస్ని టెలికాస్ట్ చేసి మళ్ళీ మన ఛానల్ ఎందుకు నెంబర్ 1 పొజిషన్లో ఉందో అందరికీ తెలిసేలా చేశాం. థ్యాంక్ యూ జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.